ఇంట్లో తులసి మొక్కను నాటడం చాలా శుభప్రదం, కానీ దానిని సరైన దిశలో నాటడం, దానిని సంరక్షించడం చాలా ముఖ్యం. తులసి మొక్క పాజిటివ్ ఎనర్జీని ఆకర్షించి వాతావరణాన్ని శుద్ధి చేస్తుంది. వాస్తుశాస్త్ర ప్రకారం తులసి మొక్క దగ్గర కొన్ని మొక్కలు నాటడం మంచిది, కొన్ని మొక్కలు వాటి చుట్టూరా నాటడం మంచిది కాదు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందామా? అవి ఏంటంటే ముళ్ళ మొక్కలు. తులసి దగ్గర కాస్టస్ లేదా గులాబీ వంటి ముళ్ళ మొక్కలను నాటకూడదు. ముళ్ళ మొక్కలు ప్రతికూల శక్తిని ఆకర్షిస్తాయి కదా. ఇది తులసి మొక్కలోని సానుకూల శక్తిపై ప్రభావం కూడా చూపుతుంది. మర్రి, రావి లేదా మరే ఇతర దట్టమైన చెట్లు తులసి దగ్గర నాటకూడదు. ఈ మొక్కల నీడ తులసిపై పడటానికి అశుభంగా భావిస్తారు. తులసిని ఎల్లప్పుడూ తగినంత వెలుతురు మరియు గాలి ఉన్న శుచిగా ఉన్న ప్రదేశంలోనే ఉంచాలి. ఇది తూర్పు వైపు ఉండడము చాలా మంచిది. ఈ తులసి చెట్టు దగ్గర శుభ్రంగా ఎప్పుడూ ఉంచాలి. సూర్యరశ్మి, వెలుతురు అన్నీ బాగుండే స్థలంలోనూ తూర్పు వైపుగా తులసిని ఎప్పుడూ నాటి ఉంచాలి. అసలు సామాన్యంగా తులసి చెట్టు ఎప్పుడు నేల మీద, భూమి మీద డైరెక్ట్గా నాటకూడదని, అవి మొక్కల గోళాల్లో నాటాలని చెప్పి పెద్దలు అంటారు. తులసి మాత మన ఇంటి మహాలక్ష్మి. అక్కడ విష్ణు నివాసం కూడా ఉంటుంది. మంచి ఆక్సిజన్ ఇస్తుంది. ఔషధాల్లో అంటే ఆయుర్వేదిక ఔషధాల్లో తులసికి చాలా ప్రాధాన్యత. ఇంటిలోకి ఏ విధమైన నెగిటివ్ ఎనర్జీ కానీ దుష్టశక్తులు కానీ రాకుండా కాపాడే మాత మన తులసి మాత.